ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్య కుటుంబానికి చెందిన హస్సేన్ షరీఫ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల సాంఘిక సంక్షేమ బాలిక వసతి గృహం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో స్వతంత్ర అభ్యర్థి హస్సేన్ షరీఫ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సామాన్య లారీ డ్రైవర్ కొడుకు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేయొచ్చనే నమ్మకం కలిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కూడా పాలనకు సిద్ధం అని చెప్పేసి నేను కూడా ఓటు వేయడం జరిగింది. నా ఓటు నా జీవితంలో మొదటిసారి నాకు నేనే ఓటు వేసుకున్నాను. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మనందరం కాపాడుకుంటే ప్రజాస్వామ్యం మనందరినీ కాపాడుతుందని, ఓటు ద్వారా మీ యొక్క హక్కులను మీరు సాధించుకోగలరని నేను ఈ సందర్భంగా యువత అందరికీ సందేశం ఇవ్వగలుగుతున్నాను. ఎవరో ఎంపీ కొడుకులో, ఎమ్మెల్యేల కొడుకులో, లేదా సీఎం కొడుకులో కాదు, చెప్పులు కుట్టేవాడు కూడా, లారీ డ్రైవర్లు కూడా, సామాన్య మధ్యతరగతి పౌరులు కూడా పరిపాలన చేయడానికి రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. కాబట్టి ఆ హక్కులు సద్వినియోగం చూసుకుని మీ యొక్క జీవితాలను మీరే మార్చుకోవాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మీడియా ద్వారా తెలుపుకుంటూ నాకు ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. 35వ నెంబర్ నా ఓటు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. మొదటిసారి నేను నా ఓటు నేనే వేసుకోవడం జరిగింది.